దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులన్నీ గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. గతంలో బీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తే తమను అపహాస్యం చేసిందన్నారు. ఆనాడు గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఏకపక్షంగా అనుమతులను ఆ సంస్థకు అప్పగించారన్నారు. సంపూర్ణమైన అనుమతులు ఇచ్చినట్టు కేసీఆర్, కేటీఆర్ సంతకాలు ఉన్నాయన్నారు. రాజకీయ దురుద్దేశంతో తమను బద్నాం చేశారన్నారు సీతక్క. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఎవరిచ్చారో చర్చకు సిద్ధంగా ఉండాలన్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్తో పాటు మరో 10 మంది డైరెక్టర్లు ఉన్నారన్నారు. ఏపీ కడప జిల్లాకు చెందిన పుట్ట సుధాకర్ కుమారుడు కూడా డైరెక్టర్గా ఉన్నారన్నారు సీతక్క. నిర్మల్లో జరిగినటువంటి ఘటన ఆ రోజు 2022 నుంచి వాళ్ళన్నీ కూడా అనుమతులు ఇచ్చి వాళ్ళు చేసినటువంటి దానికి వ్యతిరేకంగా ఇథనాల కంపెనీకి వ్యతిరేకంగా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటే మరి దాన్ని నిస్సిగ్గుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. ఇలా కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం. కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలను కానీ అన్నిటిని కూడా సమన్వయం చేసి సంపూర్ణమైనటువంటి పర్మిషన్ ఇప్పించింది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది. కానీ ఈరోజు నిస్సిగ్గుగా మమ్మల్ని బదనం చేస్తూ ఉన్నారు. కేటీఆర్, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడెందుకు, నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా, అక్కడికి పోదాంపా, ఎవరిచ్చిరు ఏంది అని. అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు. ఈ పర్మిషన్లు వచ్చే నాటికి తలసాని సాయి కిరణ్ ఆయన నెంబరు అదంతా కూడా ఇందులో ఉన్నాయి. దాదాపుగా మరి 12 మంది 10 మంది డైరెక్టర్లతో ఉన్నది. కడప జిల్లాకు సంబంధించినటువంటి పుట్ట సుధాకర్ కొడుకు ఇందులో డైరెక్టరు. ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు ఇలా డైరెక్టరు. ఆనాడు బీజేపీ ప్రభుత్వము ఎలాంటి గ్రామ సభలకు కూడా అవసరం లేదు అని వాళ్లకు మొత్తం కట్టబెట్టింది. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు ఇచ్చింది, సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, విధ్వంసాలు సృష్టించేది మీరు, మళ్ళీ శాంతి భద్రతలు లేవని డ్రామాలు ఆడేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్నక్కడ పర్మిషన్లు ఆనాడు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్. ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్లు. కడపకు చెందినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈయంకుడు ఇందులో ఉన్నాడు, పుట్ట సుధాకర్. అవన్నీ మర్చిపోయి ప్రజల్ని ఒక తప్పును 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారు కదా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి.